వైశాఖ పురాణంలోని మొదటి అధ్యాయం వైశాఖమాస ప్రశంస. వైశాఖ పురాణం యొక్క మొదటి అధ్యాయం వైశాఖ మాస ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఈ పవిత్ర మాసం శ్రీ విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది అని, పుణ్యకార్యాలకు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేసిన స్నానం, జపం, దానం, పుణ్యతీర్థ యాత్రలు మొదలైనవి పాపాలను తొలగించి అన్ని శుభాలను చేకూర్చుతాయి. అక్షయ తృతీయ, పూర్ణిమ, చతుర్థి వంటి ఈ మాసంలోని ముఖ్యమైన రోజుల గురించి కూడా ఈ అధ్యాయం వివరిస్తుంది. ఈ రోజులలో చేసే పూజలు, వ్రతాలు మరింత శుభప్రదాలని చెబుతుంది. వైశాఖ పురాణం 1వ అధ్యాయం నందు ఈ క్రింది విధముగా: వైశాఖమాస ప్రశంస. నారాయణం నమస్కృత్య నరం చేవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్. సూతమహర్షి సౌనకాది మహర్షులనుద్దేశించి ఇట్లు పలికెను: మహర్షులారా, వినుము. రాజర్షి అగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని చూచి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహత్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీ మహావిష్ణువునకు ఇష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని ఏ దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయించి వివరింపగోరుచున్నానని సవినయముగా ప్రశ్నించెను. నారదుడును రాజర్షి అంబరీష, వినుమని ఇట్లు పలికెను: పూర్వము ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను, మాసధర్మములను వివరింప కోరితిని. బ్రహ్మయు, నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగా వింటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ 3 మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమునందు ఆచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములను అన్నిటినీ నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవించెదరు. విద్యలలో వేద విద్యవలే, మంత్రములలో ఓంకారమువలే, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షమువలే, ధేనువులలో కామధేనువువలే, సర్వసర్పములలో శేషునివలే, పక్షులలో గరుత్మంతునివలే, దేవతలలో శ్రీ మహావిష్ణువువలే, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలే, ఇష్టమైన వానిలో ప్రాణమువలే, సౌహార్దములు కలవారిలో భార్యవలే, నదులలో గంగానదివలే, కాంతి కలవారిలో సూర్యునివలే, ఆయుధములలో చక్రమువలే, ధాతువులలో సువర్ణమువలే, విష్ణుభక్తులలో రుద్రునివలే, రత్నములలో కౌస్తుభమువలే, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుట చేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనది లేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతి ప్రీతితో వానినుద్ధరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషము పొందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానము ఆచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించిన వారికి అన్ని వరముల నియసిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను పాప విముక్తుడు అయి విష్ణు లోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారము రోజులు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహ బలమున కొన్నివేల అశ్వమేధ యాగములను చేసినచోవచ్చు అంతటి పుణ్యము అందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగా ఉన్నచో అతడు 100 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యము అందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖ స్నానము నది ఏర్లో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైనవాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనునచో విష్ణు సాయుజ్యము నందును. అంబరీష మహారాజా, సర్వలోకముల నందున్న తీర్థ దేవతలు బాహ్య ప్రదేశమున ఉన్న జలము నదియేనను, తటాకమైనను, సెలయేరైనను అందుచేరియుండును.
జీవి చేసిన సర్వపాపములను జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అటువంటి బాహ్య ప్రదేశమున ఉన్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమున అధిష్ఠించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించును. సర్వతీర్థ దేవతలు సూర్యోదయమును మొదలుకుని 6 ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమున ఆశ్రయించి ఉండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయని వారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి ఇట్లు చేయుదురు. సూర్యోదయము అయిన 6 ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోయెదరు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలమునావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు. వైశాఖ పురాణం 1వ అధ్యాయము సంపూర్ణము.